హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తానండి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడండి, మంచిగా అర్థమవుతుందన్నమాట మీకు. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అయితే ఇప్పుడు బ్లౌజ్ అనేది మనము ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తున్నానండి. ఎందుకంటే మొత్తం టోటల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తే కనుక వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుందండి. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. మీ కటింగ్ అర్థమవుతే కనుక నచ్చితే కనుక రేపు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను, ఆ తర్వాత హ్యాండ్స్ చూపిస్తాను. మనకు మంచిగా టోటల్గా కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా అర్థమవుతుందనమాట. అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. చూసారు కదా, కొంచెం మంచి డీప్ నెక్ వచ్చేసి మంచి మీడియం హైట్ మంచి సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఎందుకంటే కొంతమంది సైజులు ఎక్కువ తక్కువలు ఉంటాయి, అలాంటివి చూపించినా కూడా మీకు అర్థం కాదండి. అందుకోసం అని చెప్పేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఇది క్రాస్ కటింగ్ ఎల్బో హ్యాండ్స్. క్రాస్ కటింగ్ ఎలా చూసుకోవాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. చూడండి, క్లాత్ అనేది ఇలా పట్టుకొని లాగినప్పుడు ఇట్లా రావాలన్నమాట, సాగినట్టుగా రావాలి. అది క్రాస్ కటింగ్ అనమాట. క్లాత్ అనేది ఇట్లా పట్టుకొని లాగినప్పుడు ఇట్లా రావాలి. అదే బ్యాక్ పార్ట్ రాదు చూడండి అట్లాగా, ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనం స్ట్రైట్ వేసాం కదా, అది రాదనమాట అట్లా. ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేస్తాం కాబట్టి ఇట్లా సాగినట్టుగా ఇట్లా వస్తుందన్నమాట లాగినప్పుడు. అదొక్కటి గుర్తు అనమాట. ఇంకొకటి మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక పోగులు కూడా క్రాస్ ఉంటాయన్నమాట. అట్లా కూడా చూసుకోవచ్చు ఈజీగా మనం. ఫ్రంట్ పార్ట్ అయితే కనుక డిజైన్ క్రాస్ ఉంటుందన్నమాట, అట్లా కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనం ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం పెట్టుకున్నాం కదా, మంచిగా లైనింగ్ అనేది నానబెట్టి ఆరబెట్టి మంచి ఇట్లా రెండు సమానంగా అనుకోండి, మంచిగా లాగినట్టుగా. ఐరన్ బాక్స్ ఉంటే కనుక వీలైతే ఐరన్ చేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా మంచిగా 4 మూలలు లాగేసి మంచిగా మడత పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఏ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే సైజ్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వస్తుందన్నమాట. బ్లౌజ్ అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా రెండు వైపులా సమానంగా వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ టోటల్గా బ్లౌజు నడుము అనేది చూడాలన్నమాట. టోటల్గా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు పట్టుకొని ఈ విధంగా ఉక్సుల పట్టి దగ్గర పట్టుకోండి. ఇలాగా ఉక్సుల పట్టి ఉంటుంది కదా మనకి, అక్కడ ఇట్లా కొన పట్టుకొని ఇట్లా చూడండి. ఇలా చూస్తే కనుక మనకి నడుము చుట్టుకొలత అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇలా ఇలా పెట్టుకొని చూడండి, చూస్తే కనుక ఈజీగా తెలిసిపోతుంది. ఇది కాజల పట్టి కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. మనకి ఎంత వచ్చింది, 29 వచ్చింది కదా. ఆ 29ని నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆ 29ని ఇక్కడ రాసి పెట్టుకొని ఆ 29ని 4 భాగాలుగా చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు, అందులోనూ 2 మడతలు వేసాం కదా మనకు. అందుకోసం అని చెప్పేసి దాన్ని 4 భాగాలుగా చేస్తే కనుక మనకు బ్యాక్ పార్ట్ నడుం చుట్టుకొలత అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. 29ని 4 భాగాలుగా చేస్తే 7.3 7.4 సంథింగ్ వస్తుందన్నమాట. కానీ నేను ఇక్కడ 7.5 రాస్తున్నాను, ఎందుకంటే మనకు 7.5 అనేది కొంచెం ఈజీ లెక్కగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను 7.5 రాశాను. మనకు 30 అయితే 7.5 వస్తుందన్నమాట. కానీ మనకు 29 వచ్చింది కాబట్టి ఏదో కొంచెం డెసిమల్స్ తేడా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం పర్వాలేదన్నమాట, అంతవరకు రాయొచ్చు. 7.5 వరకు రాయొచ్చు అనమాట. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా డాట్ కోసం అని చెప్పేసి పెట్టుకోండి. ఆ తర్వాత 2 ఇంచెస్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఇట్లా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ హైట్ అనేది చూద్దాం. టోటల్ హైట్ అనేది ఈ విధంగా షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టుకొని కింద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు ఈ విధంగా లాగి పట్టుకోండి. మంచిగా లాగి పట్టుకుంటే మనకు టోటల్ బ్లౌజ్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది మనము ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తోటి ఇక్కడ రాసుకోండి, ఎందుకంటే మనకు ఖర్చులకి కావాలి కదా క్లాత్, మళ్ళీ ఆ ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అయితే ఆ తర్వాత ఇక్కడ నెక్ షోల్డర్ అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది కదా, బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు కుట్టిన తర్వాత అనమాట. స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నెక్ షోల్డర్ కొలిచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలిచి చూపిస్తాను. ఇలా కొలిచి చూసుకున్నప్పుడు మనకు చాలా వెడల్పుగా వస్తుందన్నమాట. మనకి ఎంత వచ్చింది, అక్కడ 11 వచ్చింది. అంటే మనం 11 వచ్చిందంటే మనం 5.5 పెట్టుకోవాలి కదా లెక్కకైతే.
కానీ మనకు 5.5 పెట్టుకుంటే ఏంటంటే మనకు అంత అవసరం లేదనమాట పెట్టుకోవడము. షోల్డర్ అనేది జారుతుందనమాట. 5.5 నెక్ షోల్డర్ కలిపి 5.5 పెట్టుకుంటే షోల్డర్ అనేది జారుతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే దాన్ని నెక్ అనేది మనకు ఆల్రెడీ కుట్టి ఉంది కాబట్టి ఇది క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా. అది కాక మనం డీప్ తీసుకున్నాము, రౌండ్గా డీప్గా తీసుకున్నాం కాబట్టి అది కూడా వెడల్పుగా కనిపిస్తుంది అనమాట. కానీ అలా కాకుండా ఈ విధంగా నెక్ అనేది ఒక 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. 4 ఇంచులు వచ్చేటట్టుగా తీసుకోవాలి. కొంచెం దగ్గరికి పెట్టేసి ఈ విధంగా తీసుకుంటే కనుక మనకు 4 ఇంచులు తీసుకుంటే దాన్ని సగం అంటే 2 ఇంచులు చేసి పెట్టుకోవాలన్నమాట. మనము మామూలుగా బాడీ కటింగ్స్ తీసుకున్నప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఇట్లాంటి కొలతలు అనేటివి. కాకపోతే సైజ్ బ్లౌజ్ తోటి కుట్టినప్పుడు మాత్రం నెక్ షోల్డర్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. షోల్డర్ చూడండి 2.5 ఉంది కదా, అంటే ఖర్చులకి పోయిన తర్వాత 2.5 ఉందంటే ఖర్చులు కలుపుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చులు అనేవి పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చులు పెట్టుకుంటే 3 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. మనకి 2.5 వెడల్పు ఉందిగా షోల్డర్, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 3 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ విధంగా నెక్ షోల్డర్ అనేది మనకు వచ్చేసింది అనమాట 5 ఇంచెస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నన్ను ఒకసారి అడగండి, నేను చెప్తాను మంచిగా. అయితే ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా, మనకు నెక్ హైట్ అనేది తెలియాలన్నమాట. నెక్ ఎంత హైట్ పెట్టుకోవాలి ఏంటి అనేది తెలియాలి కదా మనకి. అది 2 రకాలుగా చూసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఒక పద్ధతి అనమాట కొలుచుకోవచ్చు. ఈ మూల దగ్గర ఇలా ఉంది కదా, దాన్ని ఇలా కొలుచుకోవచ్చు అనమాట. మనకి ఎంత వచ్చింది 10 వచ్చింది అనమాట. అలా కాదు మాకు కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే ఇట్లా వీప్ పట్టితోటి ఇట్లా కూడా కొలుచుకోవచ్చు అనమాట. ఇది ఒక పద్ధతి. ఈ విధంగా వచ్చిందిగా 4 వచ్చిందిగా, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అయితే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మాత్రం మనం అట్లా పైనుంచి షోల్డర్ నుంచి తీసుకొని చూసుకొని కొలుచుకుంటాం అనమాట. అందుకే ఆ పద్ధతి ఫస్ట్ పద్ధతి చూపించాను. మనకు మామూలుగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే మనం వీప్ కప్పు హైటే తీసుకుంటాం అనమాట. వీప్ కప్పు హైటు లెస్ చేసేస్తే మనకు నెక్ హైట్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వీప్ కప్పు హైట్ ఇక్కడ రాసుకున్నాం కదా, నెక్ వెడల్పు కూడా గీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 లైన్లు ఇలా కలిపేస్తే మనకు నెక్ హైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మనం ఇందాక పెట్టిన 10 ఇంచెస్ ఉంది కదా, అది ఈజీగా వచ్చేసింది. ఇలా అయితే మనకి ఇక్కడ కొంచెం నెక్ అనేది కొంచెం వెడల్పు కావాలి అని అనుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. కానీ షోల్డర్ దగ్గర మాత్రం, నెక్ దగ్గర మాత్రం మాత్రం పెంచొద్దు అనమాట. దాన్ని అలాగే 2 ఇంచులు ఉంచి క్రాస్గా లైన్ అనేది ఈ విధంగా గీసుకోండి. ఇలా గీసుకుంటే కనుక మనకి కింద వెడల్పు అవుతుంది అనమాట. కింద అంటే సగం మధ్యలో నుంచి వెడల్పు అవుతుంది మనకు. అప్పుడు డీప్గా మంచిగా వెడల్పుగా కనిపిస్తుంది అనమాట. అదే మీరు పైన తెంచేసారనుకోండి, ఇంకొక 1/2 ఇంచు షోల్డర్ అనేది జారుతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం చంక హైట్ అనేది చూద్దాం. చంక హైట్ కూడా 2 రకాలుగా తీసుకోవచ్చు అనమాట. అది ఎట్లాగో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చంక హైట్ ఓన్లీ బ్యాక్ పార్ట్దే చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. ఇలా బ్యాక్ పార్ట్దే చూడండి. ఇలా ఒక రకం తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ చంక వరకు పట్టుకొని ఇట్లా. ఆ తర్వాత ఇట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి కింద చంక కింది హైట్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసి ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి అనమాట. ఇక్కడ ఈ కుట్టు వరకు తీసుకోండి, కొలత తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ఖర్చుల కోసం క్లాత్ కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ పద్ధతిలో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు చంక హైట్ అనేది. లేదు మాకు ఈ 2 రావు అని అంటే కనుక మనకు 14 నుంచి 15 ఇంచెస్ బ్లౌజ్ హైట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 5.5 తీసుకోండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 15 నుంచి 16 ఇంచెస్ హైట్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ తీసుకోండి. ఇవి బండ గుర్తులు అనమాట. మీరు ఇది ఎక్కడైనా బుక్ పెట్టుకొని కూడా రాసుకోవచ్చు అనమాట. అట్లా కూడా ఈజీగా గుర్తుంటుంది మీకు. లేదు మనం బ్లౌజ్ తోటి కొలిచి తీసుకుందామని అనుకునే వాళ్ళు ఈ విధంగా 2 రకాలుగా తీసుకోండి. నేను ముందు చెప్పిన విధంగా 2 రకాలుగా తీసుకోండి. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇలా వచ్చింది కదా చూడండి. 5.5 ఖర్చు కరెక్ట్గా వచ్చింది కదా, అలా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనం నడుం చుట్టుకొలతని బట్టి చెస్ట్ చుట్టుకొలత తీసుకోవాలన్నమాట. మనకు నడుం చుట్టుకొలత ఎంత వచ్చింది? 7.5 వచ్చింది కదా, దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా కలపండి. ఖచ్చితంగా 2 ఇంచులు ఎక్స్ట్రా కలిపితే మనకు చెస్ట్ చుట్టుకొలత అనేది కొలవకుండానే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా
9.5 అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే కుట్టేటప్పుడు కూడా చూడండి, కరెక్ట్గా మీరు కుట్టేటప్పుడు ఆ మార్క్ దగ్గరే వస్తుంది మీకు. మీరు ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నారో ఆ మార్క్ దగ్గర మీకు కుట్టు అనేది వస్తుంది. తర్వాత ఒక 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం ఇట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఇట్లా గీసుకోండి. ఈ భాగం అనేది 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం అనమాట. మనం 3 కుట్లు వేస్తాం కదా సైడ్ ఫిట్టింగ్స్, దానికోసం అనమాట. ఇప్పుడు మీకు చంక హైట్ అనేది అర్థమైంది కదా. ఆ తర్వాత చంక హైట్ అనేది మనకు ఇలా వస్తుంది కదా, షేప్ అనేది చంక అనేది ఇలా రౌండ్గా ఇలా వస్తుంది కదా, చూసారు కదా. అలా రావడం కోసం అని చెప్పేసి ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని దీన్ని కర్వ్ లాగా గీయండి. ఈ మూల దగ్గర ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఫస్ట్ గీసుకొని ఇట్లా కర్వ్ లాగా ఇలా గీసుకోండి, రౌండ్గా ఇలా గీసుకోండి. అప్పుడు మనకు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్కి చంకకి షేప్ అనేది కుదురుతుంది అనమాట. ఈ విధంగా గీసుకుంటే కనుక మంచిగా రౌండ్గా వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు టోటల్ బ్లౌజ్ మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ మనకు నడుము చుట్టుకొలత అనేది ఫస్ట్ అనమాట. తర్వాత డాట్స్ కోసము ఖర్చుల కోసం అని చెప్పేసి క్లాత్ తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ టోటల్ హైట్ అనమాట. బ్లౌజ్ టోటల్ హైట్ తర్వాత నెక్ షోల్డరు, ఆ తర్వాత బ్లౌజ్ నెక్ హైటు, అదే వీపు కప్పండి. తర్వాత నెక్ వెడల్పు ఈ విధంగా గీసుకోండి. తర్వాత చంక హైట్ అనమాట. చంక హైట్ అనేది కూడా నేను 2 రకాలుగా 3 రకాలుగా చూపించాను. ఆ విధంగా తీసుకోండి. తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా గీయండి. నడుము లూజ్ని బట్టి మనకు చెస్ట్ లూజ్ అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి మీకు ఏం టెన్షన్ అనేది లేదనమాట. హ్యాపీగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందనమాట. దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అదే ప్లేస్లో కటింగ్ అనేది కూడా చేసుకోండి, నీట్గా వస్తుందన్నమాట. మనం మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయకుండా కటింగ్ పర్ఫెక్ట్గా రాలేదు అని అనుకుంటే మాత్రం ఏం లాభం లేదండి. మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. ఆ తర్వాత కటింగ్ అనేది కూడా నీట్గా వస్తుందన్నమాట. కటింగ్లోనే ఉంటుంది మనం బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది. మనము కరెక్ట్గా కటింగ్ అనేది మంచిగా నేర్చుకుంటే కనుక స్టిచ్చింగ్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ అనేది మంచిగా చూపించానండి, మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత డాట్స్ కోసం అని చెప్పేసి షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకొని కత్తెరతోటి ఒక మార్క్ పెట్టుకోండి వీలైతే. ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ డాట్స్ వస్తాయి కదా కుట్టేటప్పుడు, దానికోసం అనమాట. తర్వాత ఒక 3.5 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ పెడుతున్నాను. ఈ విధంగా పెట్టేసుకోవచ్చు బ్లౌజ్ హైట్ని బట్టి. అది కూడా బ్లౌజ్ హైట్ని బట్టి ఈ విధంగా పెట్టేసుకోండి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ మనకు యూజ్ అవుతుందన్నమాట. ఇది బ్యాక్ డాట్స్ అనమాట. ఈ విధంగా వస్తాయన్నమాట. మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.